తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. మిగతా విషయం వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి వచ్చి కూడా ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఎట్లా చూస్తారు? చాలా శుభదినం. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు రాష్ట్రాన్ని వెళ్ళినాయి. కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది, బీజేపీ మన టీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది, అదేవిధంగా తెలుగుదేశం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఫస్ట్ టైం మా ముదిరాజు కులాలను గుర్తించి అదేవిధంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా ఆ కార్పొరేషన్కు నన్ను చైర్మన్గా నియమించినందుకు ముందుగా మా ముదిరాజు కులం తరపున అందరి తరపున సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా బీసీ రిజర్వేషన్ కూడా 42% తీసుకురావడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా కేంద్రానికి సంబంధించిన జంతర్ మంత్రి రొల్లు జరిగింది. దీని మీద ఏం చెప్తారు? రాష్ట్రంలో ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లు ఏదైతే వాగ్దానం చేశారో అది కూడా ఒక్కొక్కటిగా ఫుల్ఫిల్ చేసేయడం జరుగుతుంది. అందులో భాగంగా 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ తీర్మానం చేసి అక్కడ పంపించడం కోసం ప్రయత్నం చేసిన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతులలో ఉంటుంది. ఇక మా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీర్మానం చేసి బీసీకి అనుకూలంగా 42% రిజర్వేషన్ చేసి పంపించడం జరిగింది. ముఖ్యంగా ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని కోట్ల రూపాయలు ఏర్పాటు చేశారు? దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజు కులాస్తులకు ఏమైంది చేయబోతుంది? మీరే ఈ కులగణలో మీరు అందరూ సర్వే చేసిన ప్రకారంగా హయ్యెస్ట్ జనాభా గల ముదిరాజు కులం అని డిక్లరేషన్ చేయడం జరిగింది. గతంలో కూడా చాలామంది మేము కూడా హయ్యెస్ట్ ఉన్నది మా కులం అని అనుకుంటాం కానీ పాపులేషన్తో సహా డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజు రాజు యువ వికాసంలో కూడా సుమారుగా 420 కోట్లు 30 కోట్ల వరకు వెచ్చించడం జరిగింది. మా రాజీవ్ యువ వికాసంలో మా ముదిరాజ్ కార్పొరేషన్తో కూడా అప్లికేషన్ ఎన్ని వస్తాయో అన్నిటికీ మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మాకు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కోకపేటలో ల్యాండ్ 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మేము సీఎం గారితో మాట్లాడినాం. మాకు బిల్డింగ్ నిర్మాణం కోసం ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కార్పొరేషన్కి ఇంకా నిధులు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద కూడా తెలంగాణ రాష్ట్ర అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా శుభసందర్భం. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజ్ కులాస్తులు కూడా కార్పొరేషన్ ద్వారా కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ఉంటాయి. అలాగే ముదిరాజ్ కులాస్తులు కూడా రాబోయే రోజుల్లో కూడా కురువృత్తులకు కావాల్సిన సంక్షేమ పథకాలు ముందుకు తీసుకోవద్దని చెప్పి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.